హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట 2 అవుతుంది. ఇంకా పోయేది మా పెద్దక్క మాట, ఇంకా మా ఊరు వాళ్ళే, ఇంకా మా బావ. అయితే ఇంకా మా తమ్ముడు నేనైతే ఈరోజు వినకుండా వచ్చాము. వినకుండా ఎందుకు వచ్చాము, దేనికి వచ్చాము, అసలు ఏంది నాని కొత్త చోటకు తీసుకొచ్చావు, ఈ కొండల ప్రాంతం అంతా అడవి ప్రాంతం లాగా ఉంది, ఏందని ఇక్కడికి వచ్చి పడ్డారనుకుంటున్నారా? ఇంకా మీరు అందరూ అనుకుంటారండి, అన్నీ అనుకొని మీరే ఊహించుకొని మనిషి వేలు తీసేస్తున్నారు. ఇంకా ఎందుకంటే ఒక మనిషిని చూడగానే ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోగలుగుతారు చెప్పండి? నిన్న కాదులే, ఉదయాన 10 గంటలప్పుడు ఒక వీడియో పెట్టా. ఏమనంటే ఇంకా మా భార్య బాగాలేకపోతే నేను నా భార్య కోసం సహాయం చేసుకొని ఆ పని ఈ పని అంట్లని ఇవన్నీ ప్రతిదీ ఇంట్లోది ఒక భర్తగా నా భార్యకి నేను చేసి పెట్టుకుంటే మన నెగిటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళేమో ఇంకా నాని ప్రతిదానికి వీడియోస్ ఒక పని మానాల వీడియోస్ కోసమే తీస్తూ ఉన్నాడు, వ్యూస్ కోసం తీస్తూ ఉన్నాడు, డబ్బుల కోసం తీస్తూ ఉన్నాడు, యూట్యూబ్ మీదే పడబోతే ఏమైనా పని చేసుకోవచ్చుగా, ఏమైనా చేసుకోవచ్చు. చాలామంది తెలియని మాటలు అంటాము చేయడము మనిషికి ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, ఆ నాటకాలు చేసేవాడు వేరు, ఇలాగా జెన్యున్గా ఉండేవాళ్ళు వేరండి. నాటకాలు చేసేవాళ్ళు మీరు ఎన్ని మాటలు అన్నా ఏది చేసినా పడతారు, కానీ ఒత్తొత్త కహానీలు మాటలు అంటే ప్రతి వాళ్ళు పడేవాళ్ళు ఎవరు ఉండరు. మీ వీడియోస్ కోసం నేను తీయాల్సిన పని నాకే వచ్చిందండి. నాకు చేతునంటే ఇంత పని ఉంది. చూస్తున్నారా ఈ అపార్ట్మెంట్ మొత్తం? ఇప్పుడు ఇది ఒప్పుకున్నాను, ఈ అపార్ట్మెంట్ అంతా ఈ కనపడేదంతా ఎంతకు తెలుసా? ఎంతకి ఏదైనా కానీ ఒప్పుకొని చేసుకుంటున్నాయి. ఇదంతా అవుట్ సైడ్లు అదంతా చూసారా, పని చేశారు చూసారా? ఆ పైపులు మెంచు పైన ఒక 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మేము చేసిన రోజులు ఉండేమాట. మా నాన్న, నేను, మా అమ్మ, మా తమ్ముడు అందరం కలిసి పైనుంచి ప్లాస్టింగ్ చేసుకుంటా కిందకి ఈ మొత్తం వారం రోజులు కిందకి దింపిన రోజులు ఉంటాయి. ఆ ఫ్లాట్లో స్లాబ్ పోసారు చూసారా, ఆ సెంటరింగ్ తీసేసి కట్టుబడి కట్టిన రోజులు ఉంటాయి. ఇగో ఈ ఫ్లాట్లో లోన ఇంకా ప్లాస్టింగ్ చేసిన రోజులు ఉంటాయి. ఇదేమో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, అవి వచ్చేసి 3 బెడ్రూమ్, ఇవి వచ్చేసేమో ఇంకా పూర్తిగా అయిపోయి ఇంకా అవుట్ సైడ్లో ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడే స్వామితో మాట్లాడాను. ఇంకా బిల్డర్ వచ్చేసి స్వామి మాట ఒప్పుకున్నాడు. ఇంకా ఏమండి మాది పలానా ఊరు, మాది పలానా వెహికల్, ఇంకా మాది వినకుండా మేము గత ఒక 6 సంవత్సరాలు పెట్టి విజయవాడలో పనిచేసాము. ఇంకా ఈ మధ్య ఇంటికాడ ఉంటున్నాం అన్నమాట, పొలం పనులు వేసుకుంటా. ఇంకా పొలం పనులు మొత్తం పూర్తిగా అయిపోయినాయండి. మేమైతే ఇంకా ఇక్కడికి రావాలనుకుంటున్నాము. మరి స్వామి మీ కాడ పని ఉందా స్వామి అని చెప్పి అడిగితే, స్వామి పని ఎందుకు లేదు స్వామి, మీరు చెయ్యాలి కానీ పని చాలా బోర్డు అంత పని ఉంది స్వామి, మీరు మొదలు పెట్టాలి కానీ మీ పని మాకు నచ్చి, ఇంకా ఫ్లాట్లు ప్రతిదీ ప్లాస్టింగ్ ఉండి కట్టుబడి ఉంది, ప్రతిదీ ఉంది, మీ పని నచ్చితే ఇంకా మీరే కంటిన్యూగా మొత్తం చేసేసుకోండి స్వామి అని చెప్పేసి ఇంకా మేస్త్రి అయితే అంటా ఉన్నాడు స్వామి అయితే. ఇంక మొత్తానికి అయితే మేము ఇంత పని పెట్టుకొని మేము ఇంత కింద మీద పడతా పని ఎక్కడ రా, తర్వాత ఫ్యూచర్ ఏందిరా, మా పిల్లలు ఉన్నారు, మా భార్య ఉంది, మరి ఫ్యూచర్ ఏంది, మా తమ్ముడు మేము మా కుటుంబం అంతా ఎంత పోరాడుతుంటే మీరేమో పోయి అంటులతో తోమేవు, పోయి కసు ఊడ్చావు, పోయి నీ భార్య చేసావు. ఎంత నా భార్య కోసం చేసుకున్నాను, నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి, ఆ పరిస్థితుల్లో పనికి వెళ్ళలేదు కాబట్టి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ సమయంలో చేసుకోలేదు కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటుంటే మీరేమో అసలుకి ఎట్టుంటుంది చెప్పమంటారా? గుండెలో గుణపు గుచ్చినట్టు ఉంటుంది బాధ. మీరు అలా చేస్తున్నారు. మీరు ఎందుకు అంటున్నారు ఆ మాట, ఏందో నాకు అర్థం కావట్లేదు. మన ఇండియా సైకాలజీ, మన ఇండియాకి బుద్ధి ఏంటంటే, ఒక పీత, ఇప్పుడు ఒక పీతలు మొత్తం తీసుకొచ్చి ఒక తొట్లు ఎత్తే ఆ పీత ఒకవేళ తెలివైన పీత, కొంచెం బలమైనది, కొంచెం జ్ఞానం కలిగి అది ఆ పీత ఎట్టగొట్ట పైకి ఎక్కాలని ప్రయత్నిస్తుంటే, ఈ మిగతా ఉన్న పీతలు ఉంటాయి చూసారా, ఆ పీతలు లేచిన కాంచి పక్కన ఎదుగుతుంటే ఏడవాలని చెప్పేసి, వాడిని దిగదార్చాలని చెప్పేసి, వాడిని కొంగదీయాలని చెప్పేసి ఎప్పుడు వ్యసనంతో ఉంటాయి కదా, ఆ పీతలు ఏం చేస్తాయి, పొయ్యి ఇంకా పైకి ఎక్కామని కూడా లాగి నూకి కింద నూకుతాయి. అలాంటిది మన ఇండియా సైకాలజీ. చాలా కొట్టుకోవాలి, అందుకే మనం ఇట్లా ఎదగట్లా. ఏం చేస్తాం, పక్కన జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు ఎలాగుంటున్నారు, మన ప్రాంతాలు ఎట్లా ఉంటుంది. మనం డెవలప్ అవ్వాలండి. మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ చేస్తాం చెప్పండి? మనకే సహాయం చేసుకోకపోతే, మనమే చేతులు పెట్టుకుని ప్రతి ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగపోతే మనం ఎలా ముందు సాగలుగుతాము? ప్రతి ఒక్కటి మనకి ఇండియా బుద్ధి వచ్చేసి ఇదేనండి. ప్రతి ఒక్కరిని కుంగదీయడం, కుంగపరచడం, బాధపరచడం, వాని ఎదుగోని నేలమట్టం చేయడం, ప్రశాంతంగా హాయిగా పానీరా మన జీవితం బాగాలేకపోయినా పక్కన జీవితం పోగొట్టాము, నాశనం చేసాము, ప్రశాంతంగా పండుకోవచ్చు అని చెప్పేసి అదొక సాటిస్ఫాక్షన్ బొంగులోది. అలాంటిది ఎందుకండి? ఒకరిని బాధపరిచే కాడకంటే అసలు నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటాం మేలు కదా. ఒక్కొక్కరు పెట్టి మనిషిని బాధ పెట్టాలని అనుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఫుల్ ఇప్పుడే పని మాట్లాడుకొని ఏం చూసుకొని ఇంకా ఒకసారి ఇంకా యూట్యూబ్లోకి పోయి చూసి కింద కామెంట్స్ వస్తుంటే
నా భార్య కోసం నేను ప్రేమగా ఏదో చేసుకుంటే నాని ఇలాంటి పనులు, నేను సిమెంట్ పని చేస్తున్న సంగతి తెలుసు, వ్యవసాయం చేస్తున్న సంగతి తెలుసు, ఎన్ని పనులతో పాటు భార్యకి ఇలా కూడా సహాయం చేస్తున్నాడా అని కొంతమందికి ఏదో కొంచెం ఉపయోగపడేది ఉండిద్దిలే. ఇంత ఈ రోజుల్లో భార్యకి సహాయం చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చూపిస్తూ కొంచెం భార్యకి అర్థం చేసుకుని ఇలాంటి సమయంలో, బాగాలేని సమయంలో ఇలా భర్తలు కూడా సహాయం చేసి పెట్టవచ్చులే, భోజనం కూడా ఒక ప్రేమకు ముద్దు పెట్టవచ్చులే అన్న రీతిన నా భార్యకి సహాయం చేసి నేను ఇట్లా పనులు చేసుకుంటుంటే మీరేమో నెగిటివ్ కామెంట్లతో నింపేస్తున్నారు. నేనేమో నెగిటివ్ కామెంట్లు, ఈ కామెంట్ సెక్షన్ అసలు ఆపేయచ్చు. నేను ఎందుకు ఆపాలా? నేను తప్పడం కాదు కదా. నేను అంతా మీకు ముందు జెన్యున్ అనుకుంటున్నాను, బయట నట్టునే ఉంటాను. అలాంటప్పుడు నేను కామెంట్ సెక్షన్ ఎందుకు ఆపేది? అందుకని చెప్పేసి నాకు ఒకసారి బాధ అనిపిస్తూ ఉండిద్ది మీ మాటలకి, మీ కథలకి. అయితే అలాగా మనిషిని కొంగ తెలిసే మాటలు, మనిషిని ఏ కాడికి నాశనం చేసే మాటలు అట్లా అనకాకండి. ఇక నుంచి ఇంకా మీరు అంటారా అనండి. ఆ అన్న మాటలకి నేను సమాధానం ప్రతి చెప్పుకుంటూ వస్తాను. ఏనని ఇంకో పొద్దుగుకులు ఆ వీడియోలైనా ఆ కథ నీ స్కిల్స్ ఏమైనా చూపిమంటున్నారు. స్కిల్స్ ఇదేనండి నాది. ఆ స్కిల్స్ అంతా బయట పోతేనేమో, జీతాలకు పోతేనేమో, ఉదయం జీతాలకు పోతే నెలకు 30,000 శాలరీ చెక్కు ఎమ్మని రాసేస్తారు నెల ఈ సిమెంట్ పనికి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకంటే సిమెంట్ పని చేసే వాళ్ళకి క్రేజ్ ఎక్కువ ఉంది, తెలుసా ఆ మాట మీకు? నెల రోజు 1000 రూపాయల కాడికి 30 రోజులు చేసిన 30,000 డబ్బులు వచ్చేస్తాయి. ఇది మా స్కిల్స్. ఒకవేళ ఒప్పుకున్నానంటే ఇప్పుడు అది పైనుంచి కింద దాకా 60,000 50,000 ఉంటుంది. వారంలో దింపేస్తాం, వారంలోనే 50,000 సంపేస్తా. అది నా స్కిల్స్. అర్థమవుతుందా? ఇంకా మనుషులు అంటావా, మనుషుల్ని ఇంకా మాట్లాడుకుంటాం. మా ఊరిలో ఉన్నారు నలుగురు, ఇంకా పక్క ఊరిలో ఉన్నారు. 1 లక్ష రూపాయలు 2 లక్షలు కాదనుకొని తెచ్చుకొని మనుషులు తెచ్చుకొని నెలకి 1 లక్ష రూపాయలు 2 లక్షలు సంపాదించుకునే స్కిల్స్ కూడా నాకు ఉండే. ఇది నా స్కిల్స్ అండి. అనవసరంగా లేనిపోయిన తెలియకుండా ఒక మనిషిని చూడగానే ఆ మనిషి తత్వం ఏందా, ప్రతిదీ ఏందా అని చెప్పేసి ఎమ్మటిని కాలిక్యులేషన్ చేయకూడదు. ఆ మనిషి కథ ఏందా, వివరం ఏందా, ప్రతిదీ వీడియోలోకి పోయి ప్రతిదీ 4 సంవత్సరాలు పెట్టి వీడియో తీస్తున్నా కాబట్టి దగ్గరగా నాకు ఎంత ఓపిక ఉండబట్టండి. యూట్యూబ్ కూడా నేను ఎప్పుడో వదిలేసేవాడిని. నాకు పట్టుదలని పట్టుకుంటే మాత్రం దాన్ని వదిలేనమాట. ఇప్పటికి వీడియోలు 1300 వీడియోస్ ఉన్నాయి. ఎవరో ఈ రోజుల్లో యూట్యూబ్ కూడా నిలబెట్టుకుంటున్నారు. అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. ఎవరో సెలబ్రిటీ కొడుకులు పిల్లలు పుడితే వాళ్ళ ఎమ్మనే, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు పిల్లలు పుట్టారనుకో వాళ్ళు మిలియన్స్లో ఉంటారు కాబట్టి అవి మన పిల్లడారా సపోర్ట్ చేయండి అంటే ఎమ్మటిని మిలియన్స్ ఆ సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్లోకి వచ్చి పడతారు. మన అలా కాదు కదండి. మన మధ్యతరగతులు పుట్టిన వాళ్ళమే. ఏదో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇంకా సోషల్ మీడియాలో మా జీవితం ఎలాగుందని చెప్పేసి, మా కథ ఎలాగుందని చెప్పేసి, మా ఫ్యామిలీని మేము ఎలాగ చూసుకుంటున్నామని చెప్పేసి, మా కష్టాన్ని, మా సంతోషాన్ని, మా ప్రతిదీ మీతో పాటు పంచుకుంటుంటే మీరేమో కొంతమంది చులకనగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు చూస్తున్న వాళ్ళు మీరేనండి అడుగుతుంది మిమ్మల్ని. అలాంటి బాధ పెట్టే మాటలు మాత్రం అనకాకండి. నాని మాత్రం వీటికి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకొకసారి ఏమనిపించిద్ది అంటే, నా మనసులో పోనీలేరా ఈ కుక్కలు ఎప్పుడు మరుగుతాను అంటే, ఈ కుక్కలకి మనకు ఇలా సమాధానం చెప్పేది ఏంది? కుక్కలు మరిగేటప్పుడు వీటిని పట్టించుకునేది ఏంది? ముందుకు వెళ్ళిపో, నువ్వు వాడికి రాళ్ళు ఇసురుకొని ఆ కుక్క వచ్చి నిన్ను కరిచి ఆ గజ్జి రావడం, నువ్వు పోయి ఇండిషన్లో పొడిపించుకోవడం ఎన్నో అవసరమా అని చెప్పేసి నా మనసాక్షి ఒక్కసారి ఇంకా అలాగా చెబుతూ ఉంటుంది. అలాగా నెగిటివ్గా చేసి అంత చేసుకోకాకనని నా ఉద్దేశం అన్నమాట. సరేనా? ఒకసారి పని చూడండి. అంత విశాలమైన ప్రదేశం అండి ఇదంతా. చుట్టూరా కొండలతో నిండిపోయింది. అటు వచ్చేసి ఆ గ్రానైట్ పగలు కొట్టి బేబీ చిప్స్ చేస్తున్నారు అక్కడ. ఇంకా ఈ లొకేషన్కి వచ్చామాట. ఈ లొకేషన్ వచ్చేసి వినకొండ ప్రాంతం, కొండ దగ్గర. అంతా ఈ కొండ ప్రాంతంలో ఇంకా పని అనేది డెవలప్ అవుతూ ఉంది. ఇంకా ఇప్పుడు వినకొండ కూడా ముందు రోజుల్లో డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా పనులు కూడా మెల్లమెల్లగా అపార్ట్మెంట్స్ లెగుస్తూ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్, తర్వాత వచ్చేసి ఇవి కూడా 3 2 కలిసి ఉన్నాయి. మొత్తం పూర్తిగా పని అయిపోయి ప్లాస్టింగ్ అవుట్ సైడ్లు ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా చేయాల్సినవి. ఇంకా మనం తర్వాత అక్కడ పని ఒప్పుకున్నాము 3 బెడ్రూమ్ ప్లాస్టింగ్. ఇంకా కింద మనం పట్టలు కట్టేసుకొని రూమ్లో చేసుకొని మొత్తం ప్లాస్టింగ్ చేసేయడమే. ఇంకా రేపు ఎల్లుండో మా తమ్ముడు మేమందరం కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే రాబోతున్నాము. ఇంకా పని బాట లేదన్న వాళ్ళకి ఇంకా పని బాట మొత్తం మా పని చూపించడానికి, మా స్కిల్స్ చూపించడానికి ఇంకా ముందు రోజుల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. అది నా కొండ కనపడుతుంది చూసావా? ఆ కొండకాడికి మా బావ మేము అందరం పోయి క్యాంపింగ్ చేద్దాం. బావా ఏమంటా? చేద్దాం. ఒక కోటి తీసిపోయి క్యాంపింగ్ చేద్దాం. నైట్ 12 గంటలకు ఇప్పుడు ఎట్లా పెట్టుకోద్దాం. కొండ ముచ్చులా నక్కలు కూడా ఉంటాయి ఏమో. సర్లే మనకి అయ్యేందుకులే కానీ
ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అండి. ఇంకా చూసారు కదా ప్లేస్ అయితే చాలా బాగుంది. తమ్ముడు బయలుదేరదాం మరి ఇంకా బయలుదేరదామండి. ఇంకా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు మాత్రం ఒకటి ఉద్దేశం ఒక రిక్వెస్ట్ అండి, అంటే మనిషిని చూడగానే ఇన్ని అనాలరా చేయాలరా అని బుద్ధులు మానుకొని మా గురించి ఆలోచించేటప్పుడు మీ గురించి ఆలోచించుకొని చేస్తే ఆ టైమింగ్లో మీరు బాగుపడతారు. ఓకేనా? సరే బా వెళ్తున్నా మరి. సరే బా జాగ్రత్త. ఇదే వెళ్తాంలే. ఎటు ఈ రోడ్ బాగుందిరా అటుకంటే ఇటు వెళ్దామండి. ఇంకా అటు కొండ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా కొండ కూడా చూపిస్తాను లొకేషను. సరేనా? ఇంక నేను రిక్వెస్ట్ ఒకటే కోరేది, చాలామంది మన సపోర్టింగ్ ఉన్నారు. 100%లో 99% మనకి ఎప్పుడు మీకు ఫుల్ సపోర్ట్ ఉన్నాం. ఏం బాధపడ కాకు. ఆ కుక్కలు మరుగుతూనే ఉంటాయి. నువ్వు ఈ పని నువ్వు చూసుకో, నీ పని నీ కథ నువ్వు చూసుకో అని చెబుతా ఉన్నారు. మీ అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నెగిటివ్ చేసే కుక్కలకు మాత్రం వాళ్ళని వదిలేయడమే. ఇంకా కాలానికే కాలే దేవుడే సమాధానం చెబుతాడు. ఈ ఫ్లాట్లు దేవుడు దేవాల ఇంకా అవుట్ సైడ్లో చేస్తూ ఉంటే మీరు చూసి మీకు మంచి హ్యాపీనెస్కి అయితే ఇంకా చూపిస్తాను ముందు రోజులు అయితే. ఓపెన్ ప్లేస్లో కూడా మొత్తం ఫ్లాట్లే. రోడ్డు బ్రహ్మాండం పోసారు కదా ఇది. ఓకేనండి, నా మాటలు ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి. మళ్ళీ మంచి వీడితో కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. ఇంకా మనం ఇక్కడ రాబోవడం, గృహప్రవేశం చేయడం, పాలు పొంగించడం, ఇంకా పనులు చేయడం, ఇవన్నీ ప్రతిదీ ఉంటాయి ఎంటర్టైన్మెంట్గా. ఇప్పుడు దాకా మన పల్లెటూరు, మన ఇల్లు, మన కథ అంతా తెలిసిందే. ఇంకా మా పనితనం, మా స్కిల్స్ కూడా రేపు నుంచి ఇక్కడ చూడొచ్చు. సరేనా? కామెంట్ సెక్షన్లో ఇలా మీ వదిన బాగా పని చేస్తుంటే అవి కాదు, ముందు మీ స్కిల్స్ చూపించండి బ్రో రేపు స్కిల్స్ చూద్దాండి. సరేనా? మళ్ళీ మంచి వీడితో కలుద్దాం. ఇంకా కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో క్లాస్ని సపోర్ట్ చేయండి అండి. ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎదుగుతూనే ఉంటారు. లేని సపోర్ట్ చేయాలనుకో వాళ్ళు ఎదిగి కొంచెం పుణ్యాన్ని కట్టుకోండి. సరేనా?